వెల్కమ్ టు న్యూస్. పాకిస్తాన్ ఊహించిన విధంగా పెద్ద దెబ్బ పడింది. అసలే ఈ మధ్య ఇండియా వల్ల అంటే క్రికెట్ వల్ల కూడా వాళ్ళు చాలా అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఎకానమీ దెబ్బతినింది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక 3 డిప్రెషన్లు ఉన్నప్పుడు బల్చిస్తాన్ నుంచి వచ్చిన అటాక్ కూడా వాళ్ళకి చాలా పెద్ద షాక్ లోనే ఉన్నారు. సో ఇది సివిలియన్ కి సంబంధించిన విషయం కూడా. అయితే పాకిస్తాన్ గవర్నమెంట్ ముందు పెట్టిన డిమాండ్స్ ఏంటి, ఎందుకు హైజాక్ చేశారు, అంతమందిని పెట్టుకొని వాళ్ళు చేస్తున్న డిమాండ్స్ ఏంటి, వాళ్ళకి అన్యాయం జరిగింది అని చెప్తున్నారు కదా, వాళ్ళకి జరిగిన అన్యాయం ఏంటి, పాకిస్తాన్ గవర్నమెంట్ బల్చిస్తాన్కి ఏం అన్యాయం చేసింది. సో దీనికి చాలా మంది ఇండియన్స్ కూడా బల్చిస్తాన్ కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు. సో దీని గురించి మీకు ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సో వీడియో అంతా విన్న తర్వాత మీ అభిప్రాయం కామెంట్ చేయడం అది కూడా అసలు మర్చిపోద్దు. నేను అక్కడ రెస్పాండ్ అవుతాను. సో ఇక్కడ అసలు విషయానికి వస్తే, నిన్న మంగళవారం అంటే మార్చ్ 11 రోజు పాకిస్తాన్లోని క్వెటా నుంచి పేష్వార్ వెళ్తున్న ట్రైన్ జఫర్ ఎక్స్ప్రెస్ ని వీళ్ళు ట్రైన్ ట్రాక్ కాల్ చేసి వాళ్ళు ట్రైన్ లో ఉన్న డ్రైవర్ ని షూట్ చేసి ట్రైన్ హైజాక్ చేశారు. సో ఇది అత్యంత పెద్దది, ఒక ట్రైన్ హైజాక్ చేయడం అనేది. సో చాలా పెద్ద పరిణామం. అసలు పాకిస్తాన్ గవర్నమెంట్ చాలా పెద్ద షాక్, చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇందులోనే 400 మంది ప్రయాణికులు ఉన్నారు. మెయిన్ జఫర్ ఎక్స్ప్రెస్ అంటేనే దానికి మెయిన్. జఫర్ ఎక్స్ప్రెస్ దేనికి ప్రతిదీ అంటే ఎక్కువ సోల్జర్స్ అందులో ప్రయాణం చేస్తుంటారు అనమాట, పంజాబ్ నుంచి. సో వాళ్ళు వెళ్ళడం రావడం లీవ్స్ మీద ఎక్కువ జఫర్ ఎక్స్ప్రెస్ నే ఎక్కువ వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు కూడా ఎక్కువ లీవులు ఉండడం వల్ల ఎక్కువ మంది అందులో ప్రయాణం చేస్తున్నారు. సో దీన్ని చూసుకొని ఇక్కడ ఉన్న మిలిటెంట్స్ టెర్రరిస్టులు వీళ్ళని ట్రైన్ హైజాక్ చేశారు. సో ఇందులో ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని పక్కన వదిలేసి మిగతా మగవాళ్ళని ఇంకా సోల్జర్స్ ని వాళ్ళు హైజాక్ చేస్తారు. సో ఇది వాళ్ళ ఆధీనంలోనే ఉన్నారు. అయితే ఈ రోజు బుధవారం నాటికి సో యాక్చువల్ గా వాళ్ళు పెట్టిన డిమాండ్స్ ఏంటి అంటే 48 అవర్స్ లోపు వాళ్ళ నుంచి అంటే వాళ్ళ యాక్టివిస్ట్స్ ఉంటారు కదా వాళ్ళని, సో వాళ్ళ పొలిటికల్ అంటే బల్చిస్తాన్ పొలిటీషియన్స్ ని వాళ్ళు ప్రెసిడెంట్ జైల్లో పెట్టేశారు. సో వాళ్ళని యాక్టివిస్ట్స్ ని ఇంకా బల్చిస్తాన్ నుంచి ఎప్పటి నుంచో చాలా మంది జనాలు మిస్ అయిపోతూ ఉన్నారనమాట. సో మిస్ అయిపోతున్న జనాల్ని వీళ్ళందరినీ కూడా 48 అవర్స్ లో వాళ్ళ ముందు ఉంచకపోతే సో మేము ఖచ్చితంగా వీళ్ళు సూసైడ్ జాకెట్స్ ధరించే ఉన్నాము, బాంబ్ బ్లాస్ట్ చేస్తే ఆత్మహత్య దాడి జరుగుతుంది అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే, మాకు కంట్రీస్ మేము పాకిస్తాన్ నుంచి విడిపోదలుచుకున్నాము, మేము ఖచ్చితంగా అనౌన్స్మెంట్ చేయకపోతే మీకు ఫ్రీడమ్ ఇచ్చినట్టు అనౌన్స్మెంట్ చేయకపోతే చాలా పెద్ద పరిణామం అవుతుంది అని చెప్పి వాళ్ళు బెదిరిస్తున్నారు. సో ఇది వాళ్ళు ఇచ్చిన డిమాండ్స్ మాట. అయితే పాకిస్తాన్ గవర్నమెంట్ ఎటువంటి అనౌన్స్మెంట్ చేయకుండా ఏం చేయకుండా సోల్జర్స్ ని పంపించేసింది. బుధవారం ఈ రోజు మార్నింగ్ కి అరౌండ్ 9-10 ఆ టైం కల్లా 155 హోస్టేజెస్ ని అయితే ఫ్రీ చేస్తారు. అరౌండ్ 27 మిలిటెంట్స్ ని వీళ్ళు సోల్జర్స్ అయితే చంపేస్తారంట. సో అలాగే ఈ జరుగుతున్న పరిణామంలోనే వాళ్ళు ఒక 16 సోల్జర్స్ అంటే ట్రైన్ లో ఉన్న సోల్జర్స్ కూడా, కొంత ట్రైన్ లో ఉన్న సోల్జర్స్ లేకపోతే ఫైట్ చేస్తున్న వాళ్ళు ఎవరో మొత్తానికి అయితే 16 సోల్జర్స్ కూడా చనిపోయారు అని చెప్తున్నారు. సో ఇది జరిగింది. అయితే టోటల్ జఫర్ ఎక్స్ప్రెస్ లో 400 మెంబర్స్ ఉంటే మిగతా వాళ్ళు తీసేస్తారు కదా, అరౌండ్ 250 మెంబర్స్ ని వీళ్ళని హైజాక్ చేశారు. సో 250 మెంబర్స్ వీళ్ళ దగ్గర హోస్టేజెస్ కింద ఉన్నారు. 155 మెంబర్స్ అయిపోతే అరౌండ్ ఇంకా 100 మెంబర్స్ అయితే ఇంకా వాళ్ళ అండర్లోనే ఉన్నారు. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇంతకు ముందే 1 or 2 hours లోని ఒకవేళ మాకు కంట్రీ అనౌన్స్మెంట్ చేయకపోతే ఫ్రీడమ్ ఇచ్చేస్తాము, మాకు సెపరేట్ కంట్రీ అని చెప్పి అనౌన్స్మెంట్ చేయకపోతే మేము ఆత్మహత్యకు దాడికి దిగుతామని కూడా చాలా పెద్దగా చెప్పారు. ఇంతకు ముందు కూడా పెద్ద వార్నింగ్ ఇచ్చారు. ఇంతకు ముందు కూడా అంటే వీళ్ళు 2024 లో కూడా దాడులు జరిగేవి. అప్పుడే వీళ్ళు బిఎల్ఏ అంటే బల్చిస్తాన్ లిబరేటరీ ఆర్మీ అన్నమాట. ఇది ఒక ఆర్మీ ఫామ్ అయ్యి వీళ్ళు వార్నింగ్స్ ఇస్తూనే ఉన్నారు. వీళ్ళ మీద కాదు, చైనా మీద కూడా అటాక్ చేస్తామని కూడా వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. అసలు ఏం జరిగింది బల్చిస్తాన్ అటు చైనా మీద ఇటు పాకిస్తాన్ మీద ఎంత కక్ష పెట్టుకుంది, అసలు వాళ్ళకు జరుగుతున్న అన్యాయం ఏంటి? సో దీని గురించి మాట్లాడదామండి. యాక్చువల్లీ ఏంటంటే దీని గురించి చెప్పాలంటే దీనికన్నా ముందు ఒక చిన్న పాయింట్ చెప్పుకోవాలి మనం. సో అదే ఒక ప్రాజెక్ట్. ఇది ఏంటంటే గోదర్ ప్రాజెక్ట్ విచ్ ఈజ్ అండర్ సిపిఈసి అనమాట. సిపిఈసి అంటే ఏంటి? సిపిఈసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. సో వీళ్ళు ఏంటంటే చైనా ఎప్పటి నుంచో పాకిస్తాన్ కి ఫ్రెండ్లీగా ఉంటుంది, ఇది మనందరికీ తెలిసిందే. వాళ్ళిద్దరి మధ్యలో కూడా బిజినెస్ లావాదేవీలు అన్ని కూడా జరుగుతున్నాయి. సో ఇందులో ఏంటంటే వీళ్ళు చైనా వాళ్ళు ఏం చేస్తారు, చాలా పెద్ద ప్రాజెక్టులు పాకిస్తాన్ లో పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అరౌండ్ చాలా $240 మిలియన్స్ ఎంతో వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో గోదర్ ప్రాజెక్ట్ అంటే వీళ్ళు
ఫస్ట్ గ్వాదర్ పోర్ట్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఇక్కడ కోస్టల్ ఏరియాలో ఈ పోర్ట్ కన్స్ట్రక్షన్ అవడం వల్ల సో ఇంటర్నేషనల్ బిజినెస్ అంటే ట్రాన్స్పోర్టేషన్స్ లేకపోతే పెద్ద పెద్ద క్రూజ్లు ఇలాంటివన్నీ కూడా బిజినెస్ ఈజీ అవుతుంది కదా సముద్ర తీర ప్రాంతం అవడం వల్ల. సో దీన్ని బాగా డెవలప్ చేస్తున్నారు ఈ ప్రాజెక్టులు అంటారు. ఇంకొకటి అంటే 6 లేన్ రోడ్స్, పెద్ద పెద్ద ట్రాన్స్పోర్టేషన్స్, తర్వాత కోల్ ఫైర్ పవర్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. సో ఇక్కడ దీనికి మనకి బలూచిస్తాన్కి సంబంధం ఏంటి అంటే ఒక్కసారి మీరు బలూచిస్తాన్ మ్యాప్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో బలూచిస్తాన్ మ్యాప్లో బలూచిస్తాన్ దేనికి బార్డర్లో ఉంటుందంటే సో పాకిస్తాన్ కదా మనకి ఇండియా, పాకిస్తాన్కి కార్నర్లో బలూచిస్తాన్ అటు ఆఫ్ఘనిస్తాన్కి ఇటు ఇరాన్కి బార్డర్లో ఉంది. అలాగే అరేబియా సముద్రానికి బార్డర్లో కూడా ఉందన్నమాట. సో బలూచిస్తాన్ బార్డర్ 2 కంట్రీస్కి సముద్ర తీర ప్రాంతానికి బార్డర్లో ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఇందాక గ్వాదర్ పోర్ట్ ఎక్కడ ఆ బలూచిస్తాన్ బార్డర్లో ఉన్నాం, సముద్ర తీర ప్రాంతంలోనే గ్వాదర్ పోర్ట్ పెడుతున్నారు. అయితే దీని వీళ్ళకి వచ్చే ఇబ్బంది ఏంటి అంటే బలూచిస్తాన్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే అక్కడ సహజ వాయు వనరులు ఉన్నాయి. సో గ్యాస్ ని తవ్వుతూ ఉంటారు, గ్యాస్ ని తీస్తున్నారు సహజ వాయు. సో అందుకని ఇది కూడా ప్రాజెక్ట్, దానికి కూడా అదే కోల్ నుంచి అక్కడి నుంచి తీస్తారు కాబట్టి సో ఆ ప్రాజెక్ట్ కూడా అక్కడే ఉంది. ఈవెన్ ఉన్నప్పటికీ వీళ్ళకి ఇస్తున్న రీసోర్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయని వీళ్ళు ఫస్ట్ పాయింట్. దీన్నే సూయి గ్యాస్ అంటారు. సూయి గ్యాస్ ని వాళ్ళకి సప్లై చేయడంలో చాలా తక్కువ. పక్కనే ఉన్న పంజాబ్ స్టేట్ కి మిగతా వాళ్ళందరికీ కూడా పాకిస్తాన్ పంజాబ్ స్టేట్ కి వాటి అన్నింటికీ చాలా వస్తుంది, కానీ బలూచిస్తాన్ని చాలా తక్కువ చేస్తున్నారు అని, తర్వాత డిస్క్రిమినేషన్ చేస్తున్నారని. ఏరియా వైజ్ చూసుకుంటే బలూచిస్తాన్ చాలా పెద్ద స్టేట్ అనమాట. పంజాబ్ లో చాలా పెద్ద స్టేట్ అయినప్పటికీ 44% విస్తరణ ఉంది. అయినప్పటికీ అక్కడ ఉన్న జనాభా చాలా తక్కువ. వీళ్ళకి ఫైట్ చేయడానికి కూడా వీళ్ళకి జనం సరిపోవట్లేదు. ఇంకొకటి ఏంటి, వీళ్ళు ఏం చేస్తున్నారు, పాకిస్తాన్ వేస్తున్న రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా వీళ్ళకి లాంగ్ రన్ లో రోడ్ ట్రాన్స్పోర్టేషన్ లేదు. అంటే వీళ్ళకి ఇక్కడ నుంచి రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఎంతవరకు ఉంటుంది, అయితే కరాచీ, ఇటువైపు ఆఫ్ఘాన్, ఇటువైపు ఇరాన్ ఇలా ఉంటుంది తప్ప మిగతా ఇంక పెద్ద రన్ లోనే రోడ్ ట్రాన్స్పోర్టేషన్ లేదు. సో దీని గురించి కూడా వీళ్ళు చాలా ఫైట్ చేస్తున్నారు. సో ఇంకా మిలిటరీ ఆర్మీలో కూడా పెద్ద పెద్ద టాప్ ర్యాంకర్స్ అన్ని కూడా పంజాబ్ సంబంధించిన వాళ్ళే ఉన్నారు. సో మాకు అంటే పాకిస్తాన్ పంజాబ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు తప్ప మాకు ఎటువంటి రోళ్లు కానీ ఏమీ లేవు. ప్రతి విషయంలో కూడా మమ్మల్ని డిస్క్రిమినేట్ చేస్తున్నారు, మమ్మల్ని తక్కువ చేస్తున్నారు. మా మీద ఆర్మీ వాళ్ళు వచ్చి అక్కడ ఉండి వాళ్ళు అటాక్స్ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో అందుకనే చైనా ఏంటంటే పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది. చైనాకి సంబంధించిన ఎటువంటి ఏమైనా కావాలి అనుకుంటే మీకు ఒకసారి మ్యాప్ మళ్ళీ చూపిస్తాను. చైనా ట్రాన్స్పోర్టేషన్ అంటే చైనా నుంచి పాకిస్తాన్ బిజినెస్ ఏ లైన్ ద్వారా అవుతుంది, సో ఏ రూట్ ద్వారా అవుతుంది అనేది కేవలం బలూచిస్తాన్ మీద రూట్ ద్వారా అవ్వట్లేదు. బట్ ఈ విధంగా బలూచిస్తాన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కోస్టల్ ఏరియా బార్డర్ లో ఉండడం, అటు ఆఫ్ఘనిస్తాన్ ఇటు ఇరాన్ బార్డర్ లో ఉండడం. సో మాకు సెపరేట్ కావాలి, మా దగ్గర ఉన్న వనరులన్నీ మీరు వాడుకుంటున్నారు కానీ మమ్మల్ని తక్కువ చేసి చూస్తున్నారు అని చెప్పి వీళ్ళ వాదన అన్నమాట. సో ఇది ఇప్పటి నుంచి కాదండి, 1947 మనం ఇండియా నుంచి విడిపోయిన దగ్గర నుంచి కూడా వాళ్ళ వాదన ఇదే. అయితే గత ముషారఫ్ వచ్చిన దగ్గర నుంచి అయితే ఈ ప్రయత్నాలు ఈ వార్లు అయితే చాలా ఎక్కువయ్యాయి. సో వీళ్ళని అణిచివేయడానికి ముషారఫ్ ప్రభుత్వం కూడా చాలా స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారనమాట. సో అప్పటి నుంచి ఇంకా ఎక్కువైపోయాయి. లాస్ట్ 2 years నుంచి అయితే వీళ్ళ నుంచి వచ్చే ప్రతిఘటనలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో అంటే ఈ మధ్యలో అంటే 1947 గత కొంతకాలం కొన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటున్నా సరే వీళ్ళు ఎవరైనా యాక్టివిస్ట్ ఉన్నా లేదంటే నార్మల్ జనాలు ఎవరైనా ఎక్కడైనా పాల్గొన్నా లేకపోతే ఎవరైనా సరే జనాలు వీళ్ళ మధ్యలో ఉన్న జనాలే తక్కువ. ఇందులో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది మిస్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఏమైపోతున్నారు కూడా తెలియట్లేదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ మళ్ళీ బలూచిస్తాన్లోనే డెడ్ బాడీస్ కింద కనిపిస్తున్నారు. సో వీళ్ళ ఆవేదన ఇది. సో మాకు చాలా ఘోరమైన అన్యాయం చేస్తుంది పాకిస్తాన్ గవర్నమెంట్, మమ్మల్ని వాడుకుంటున్నారు, మాకు ఎటువంటి సరైన ఇవ్వట్లేదు, ఎలక్ట్రిసిటీ సరిగ్గా లేదు, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా లేదు, ఏది సరిగ్గా లేదు. కానీ మా నుంచి అన్ని వాడుకుంటున్నప్పుడు మమ్మల్ని డెవలప్మెంట్ చేయట్లేదు. మిగతా స్టేట్స్ తో కంపేర్ చేసుకుంటే మాది చాలా చాలా తక్కువ డెవలప్మెంట్. నిజంగానే చెప్పాలంటే బలూచిస్తాన్ నిజంగా చాలా తక్కువ డెవలప్మెంట్ లోనే ఉంది. సో ఇది వీళ్ళ బాధ, వీళ్ళ వెనకట్లు ఉన్న వీళ్ళ ఈ పని చేయడానికి గల కారణం. సో అందుకనే కొంతమంది ఇండియన్స్ బలూచిస్తాన్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎప్పటి నుంచో కంప్రెస్ చేస్తున్నారు. సో అందుకనే వీళ్ళు పాకిస్తాన్ కి సరైనదే జరిగింది. బట్ సివిలియన్స్ కి ఎటువంటి ప్రమాదం జరగకూడదు. ఏదైనా ఉంటే గవర్నమెంట్ తో తెలుసుకోవాలి తప్ప సివిలియన్స్ ని హోస్టేజెస్ కింద పెట్టి వాళ్ళని చంపడం అనేది చాలా తప్పు. సో ఇది మనం యాక్సెప్ట్ చేయాలి. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే బలూచిస్తాన్
బలూచిస్తాన్కి అటు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉంది, ఇటు ఇరాన్ బార్డర్లో ఉంది కదా. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు కూడా బలూచిస్తాన్ ఇలాంటి బిఎల్ఏ ఆర్మీస్ వాళ్ళకి, ఇక్కడ ఉన్న మిలిటెంట్స్ వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు. సో వాళ్ళ ధైర్యంతోనే వీళ్ళు ఇంత రెచ్చిపోతున్నారు. పాకిస్తాన్ గవర్నమెంట్ సో వీళ్ళతో ఫైట్ చేయలేకపోవడానికి కూడా కారణం అదే అని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఇంకోటి ఏమంటారంటే బలూచిస్తాన్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఇండియన్లో కలిసిపోవాలనుకుంటున్నారు అని. బట్ మెయిన్ వాదన ఏంటంటే బలూచిస్తాన్లో ఉన్న వాళ్ళు ఇండియాలో కలిసిపోవాలనుకునేది అసలు అంత పెద్ద పాయింట్ కాదండి. మెయిన్ బలూచిస్తాన్ వాళ్ళు అంటే వాళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళకు ఒక గవర్నమెంట్ కావాలి. ఉన్నప్పుడే వాళ్ళ దగ్గర ఉన్న సహజ వాయు వనరులు కానీ మినరల్స్ కానీ ఏమైనా వాళ్ళు వాడుకొని వాళ్ళు డెవలప్ అవ్వాలని అనుకుంటున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి ఆ ఎంకరేజ్మెంట్ లేదు, ఎటువంటి డెవలప్మెంట్ లేదు. కాబట్టి లేకపోవడమే కాదు, డిస్క్రిమినేషన్ కూడా వేరే లెవెల్లో ఉండడం వల్ల సో వాళ్ళు ఎలాంటిది కోరుకుంటున్నారు అనేది పాయింట్. సో దీనివల్ల వీళ్ళు ఇలా చేసి ట్రైన్ హైజాక్ చేసి వాళ్ళ డిమాండ్స్ ని నెరవేర్చుకోవాలనుకుంటున్నారు. బట్ ఇందులోని సివిలియన్స్ కొంతమంది నిజంగా వాళ్ళు ఇరుక్కుపోయే ఎటువంటి సంబంధం లేని వాళ్ళు ఇరుక్కుపోయి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది, వాళ్ళ ప్రాణాలు తీసేయడం అనేది మాత్రం చాలా 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 పెద్ద తప్పు. సో ఇదండి ఓవరాల్ గా పాకిస్తాన్ ట్రైన్ హైజాక్ గురించి విషయాలు. సో దాని వెనకాల ఏం జరిగింది అన్నది, దీని వెనకాల ఉన్న కారణాలు నాకు తెలిసినవన్నీ డీటెయిల్గా చెప్పాను. ఇంకా నేను ఎక్కడైనా ఒకవేళ పాయింట్స్ ఏమైనా మిస్ అయిపోతే మీరు కామెంట్ చేసి చెప్పండి. అలాగే నెక్స్ట్ ఏం జరగబోతుంది, సో వీళ్ళు పాకిస్తాన్ గవర్నమెంట్ సక్సెస్ఫుల్ గా హోస్టేజ్ చేసినందుకు విడిపిస్తారా లేకపోతే ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ ఇంకో అప్డేట్ ఏమైనా వస్తే మీకు చెప్తాను. సో అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అసలు మర్చిపోకండి.